హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఈరోజు మన హోమ్ కిచెన్లో టమాటో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. టమాటో పచ్చడి అనగానే మనం జనరల్గా పచ్చిమిర్చితో చేసుకుంటూ ఉంటాం కదా. ఈసారి కొంచెం డిఫరెంట్గా చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీ ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడైనా మనకి నోటికి ఏమన్నా తినాలి అనిపించినప్పుడు లేదా ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. దీనికోసం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 10-11 ఎండుమిర్చిని తీసుకుని దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ అనేది దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని ఎక్కడా మార్చుకోకుండా గరిటెతో తిప్పుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బోత్ సైడ్స్ మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయితే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకుని సేమ్ అదే కడాయిలో మళ్ళీ 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని తర్వాత ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 మెంతులు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు సాయి మినపప్పుని వేసుకుని ఈ తాలింపు మొత్తాన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపుని మార్చేసుకోవద్దండి. తాలింపు మాడిపోతే చట్నీ టేస్ట్ అనేది పోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికెడు ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువని వేయడం వలన చట్నీ టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోని 1 కప్పుకు అంటే 4-5 మీడియం సైజు ఉండేటువంటి టమాటోస్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా టమాటో ముక్కలు వేసిన తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ వరకు కదపకుండా కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. టమాటోస్ని వేసాక నేను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు ముక్కలుగా కట్ చేసి వేసుకుని మరి ఒకసారి గరిటెతో కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. టమాటోస్లో ఉండేటువంటి నీరు అనేది బయటికి వచ్చి కుక్ అవుతుంది. దీనిలో టేస్ట్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని యాడ్ చేశాను. మూత పెట్టుకుని మరొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. టమాటోస్ అనేవి మంచిగా కుక్ అయినాయి కదా. అప్పుడప్పుడు మూత ఓపెన్ చేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఈ విధంగా మాడిపోకుండా కుక్ చేసుకోవాలి. మరొక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేశానండి. టమాటోస్ అనేవి మంచిగా కుక్ అయిపోయాయి. దీనిలో 1 ఇంచ్ వరకు చింతపండుని నానబెట్టుకున్నటువంటి చింతపండుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకుని బారుగా కట్ చేసి వేసుకుని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మంచిగా ఏమీ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని, అలాగే మనం ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాం కదా, అది సరిపోదండి. మళ్ళీ కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు, అలాగే ఒక 7-8 ఎండుమిర్చి, అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక రౌండ్ వరకు మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా కోర్సుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం కుక్ చేసి ఆయిల్లో కుక్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని కొంచెం సపరేట్ చేసుకుని ఇవి బాగా గ్రైండ్ అయిన తర్వాత చివర్లో ఆనియన్స్ వేసి ఓన్లీ 1 రౌండ్ పట్టుకుంటే సరిపోతుంది. టమాటోస్ని వేసాను కదా, ఇప్పుడు ఒకసారి స్పూన్తో మొత్తాన్ని కలుపుకుని ఇప్పుడు ఫైనల్గా ఆనియన్స్ని కూడా వేసి మరొక రౌండ్ మిక్సీ చేసుకుంటే ఫైనల్గా మన ఎండుమిర్చి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నేతితో ట్రై చేయండి, లేదు ఫ్రెష్ మీగడ ఉన్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.